హలో ఎవ్రీవన్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనమైతే ఒక 120 కిలోమీటర్స్ రైడ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో బేసిక్లీ మీరు టైటిల్ చూసి తెలుసుకొని ఉంటారు. బట్ ఇది మనకి జైరాబాద్ రూట్లో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండ్ చించోళ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ చంద్రంపల్లి డ్యామ్. సో బేసిక్లీ ఇది మన లైనప్. సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. లైక్ ఇప్పుడు హఫీస్పేట్ సర్కిల్ నుంచి పటాన్చెరు రూట్ సైడ్ వెళ్తున్నాము. సో ఇది బేసిక్లీ మనకి జైరాబాద్ రూట్ టచ్ అవుతుంది అండ్ ఇది స్ట్రైట్ హైవే. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే 25 మెంబర్స్ వెళ్తున్నాము కంటిన్యూస్గా. అండ్ ఈ గ్రూప్స్ వచ్చేసి దీనిలో 2 గ్రూప్స్ టైఅప్ అయ్యాయి. ఒకటేమో ఫ్రీడమ్ రైడింగ్ క్లబ్, ఇంకోటేమో ట్రయల్ బ్లేజర్స్. సో మోస్ట్లీ ఫ్రీడమ్ రైడింగ్ క్లబ్ వాళ్ళే ఉన్నారు. ఒక 5 to 6 మెంబర్స్ మాత్రం ట్రయల్ బ్లేజర్స్ నుంచి యాడ్ అయ్యారు. అండ్ మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దాకా రైడ్ చేసి దాని తర్వాత ఒక పాయింట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. అండ్ నేను అయితే మార్చరింగ్ చేస్తున్నాను. లైక్ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా కొంచెం అందరూ కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అని చెక్ చేసి చెప్పడము మాత్రం మన డ్యూటీస్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఇన్కన్వీనియన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి అన్నా కూడా మనని రీచ్ అవుతారు. సో ఇదండి మన హోటల్ మహేంద్ర ప్యారడైజ్. సో దీనిలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఇక్కడ దాకా శాంబాయ్ కూడా మాత్రం వచ్చారు. అండ్ తనకి వర్క్ ఉందని చెప్పేసి తను వెళ్తానన్నారు. సో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లైనప్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఇది ఫారెస్ట్ రూట్ కాబట్టి కొంచెం వైల్డ్ లైఫ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటున్నాము. చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా లక్ ఉంటే కనబడవచ్చు. బట్ మోస్ట్లీ మేము 2 రూట్స్ ఉన్నాయన్నమాట. సో దీనిలో ఒకటేమో మనకి స్ట్రైట్ హైవే నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటేమో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళొచ్చు. సో మా గ్రూప్లో ఏమనుకున్నామంటే సరే ఎప్పటికీ ఇలానే హైవేలో వెళ్తూ ఉంటాం కదా, సో ఈసారి ఏమన్నా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దామా అని అనుకున్నాము. అనుకొని వేరే రూట్ ఒకటి అన్సజెస్టెడ్ రూట్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనము ముందటికి వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకుంటాము. సో అక్కడ నుంచి తీసుకుంటే మనకి అరౌండ్ 10 to 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి కంప్లీట్ ఫారెస్ట్ నుంచి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ అక్కడ కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను చూస్తున్నాను ఏంటంటే అందరూ కరెక్ట్ రూట్లో వస్తున్నారా లేదా అని చూసి తర్వాత లాస్ట్లో నేను వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఫాలో చేద్దామని అనుకున్నాను. బికాజ్ ఎవరో ఒకరు మిస్ అయినా కూడా మొత్తం గ్రూప్ మొత్తం ఆగాల్సి వస్తుంది. అండ్ సో అది మన మెయిన్ మోటో, సేఫ్ రైడింగ్ అనేది మనకు ఉంటుంది కాబట్టి అందరినీ చూస్తూ అందరికీ ప్రాబ్లం లేకుండా వెళ్దామని చెప్పేసి లిమిట్లో వెళ్తాము, జనరల్గా 80 అని. ఎందుకంటే బేసిక్లీ అందరూ ఏమనుకుంటారు, రైడర్స్ కదా ఎక్కువ స్పీడ్గా వెళ్తారు అని అనుకుంటారు. కానీ అది డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు మనకి మేము ఎంత సేఫ్టీగా వెళ్తామో మిగతా వాళ్ళు కూడా అంతే సేఫ్టీగా ఉంటారు. అండ్ ఆల్సో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బేసిక్లీ మేమైతే ప్రిఫర్ చేసేది సేఫ్టీ రైడింగ్. అండ్ ఇదంతా మనకి రోడ్ చూస్తే మనకి సింగిల్ వే. అండ్ ఇక్కడ నుంచి విలేజెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం కూడా కొంచెం స్పీడ్ కొంచెం 60కి కాంప్రమైజ్ అయిపోయి మేము ఇక్కడ నుంచి 60లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆన్ ది హోల్ ట్రిప్ మనము ఇలానే సింగిల్ లేన్లో వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి మనకి కొంచెం గ్రీనరీ అండ్ కొంచెం క్లైమేట్ కూడా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకరు హాయ్ చెప్తున్నారు. సో ఇట్లా మనకి చాలామంది కనిపిస్తారు అండ్ చాలామంది హాయ్ చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది వేరే ఆస్పెక్ట్లో థింక్ చేస్తారు. బట్ మాకు ఇలా ఎవరైనా హాయ్ చెప్పి ఎవరైనా ఎటు వెళ్తున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మేము కూడా అదే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే కొంచెం కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది. అండ్ మాకు కూడా మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మేము ఇలా
కంటిన్యూస్గా 25 బైక్స్ ఒకటేసారి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అండ్ లైన్ బై లైన్ వెళ్తూ ఉంటే అందరికీ హాయ్ చెప్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ కొన్ని ప్లేసెస్లో మేము జనరల్గా ఎక్కువ ఆగము, ఎక్కడైనా సరే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంటనే వెళ్ళిపోతాము. బట్ కొన్ని ప్లేసెస్లో కొంచెం కమ్యూనికేషన్ ఉన్నప్పుడు కొంచెం మాట్లాడేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరుతాం అన్నమాట. సో అలానే ఈ ట్రిప్లో చూస్తే మాకు పెట్రోల్ కోసం మేము ఒక ఏరియాలో ఆగామన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే చిన్నపిల్లలతో కొంచెం గేమింగ్ లా చేసాము, ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది. సో మొత్తం కూడా మనకి ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ రోడ్ చూస్తూ ఉంటే ఇది ట్రాక్ అన్నట్టు అనిపించదు, ఎందుకంటే ఇవి జనరల్గా ఈ విలేజ్ వాళ్ళు వాడతారు. బట్ ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది ఎవరికీ ఐడియా లేదు. బట్ జనరల్గా మేము ఒక దగ్గర అడిగితే ఇటు నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. సో బ్లైండ్గా మేము ఫాలో చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మెయిన్లీ ఈ 25 బైక్స్లో మనకి మోస్ట్లీ అడ్వెంచర్ టూరర్సే ఉన్నాయి. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ బేసిక్లీ మనకి ఆఫ్ రోడింగ్ లేని బైక్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి కొంచెం మాత్రం డిఫికల్టీ ఫేస్ చేశారు. బికాజ్ కొంచెం ఇవన్నీ కొంచెం స్టోన్స్ అలానే స్లషీ మడ్ రోడ్స్ ఉన్నాయి. కొంచెం వెళ్తూ ఉంటే మనకి అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ అయ్యాము. బట్ స్టిల్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇదే రూట్ అరౌండ్ మేము 30 to 35 కిలోమీటర్స్ దాకా మేము ఇలానే కంటిన్యూ చేసాం. ఇలా కంటిన్యూ చేసిన తర్వాత మాకు ఒక ఏరియాలో పెట్రోల్, మీకు చెప్పినట్టు పెట్రోల్ అవసరం వచ్చిండే. సో అక్కడ నుంచి కొంచెం ఫన్గా వెళ్ళాము. లైక్ చిన్నపిల్లలతో క్రికెట్ ఆడడం, కాసేపు రోడ్ మీద ఆడేసి తర్వాత ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఉంది ఆడాం కానీ. సో అక్కడ నుంచి మళ్ళీ చంద్రపల్లి డ్యామ్కి వెళ్ళాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా అక్కడక్కడ మధ్యలో కొంచెం స్లషీ రోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో స్పీడ్ ఇక్కడ వెళ్ళకుండా కొంచెం మెల్లగా వెళ్ళి బ్యాలెన్స్ చేసుకొని వెళ్తే బైక్ కూడా స్కిడ్ అవ్వదు అండ్ మనం కూడా సేఫ్టీగా ఉంటాము. సో ముందర చూస్తే మనకి మా దానిలో కపుల్స్ వచ్చారు, ఇద్దరు. సో వాళ్ళనమాట. సో దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ మోస్ట్లీ సింగిల్గా వెళ్తారు అని అనుకుంటారు, కానీ మేము జనరల్గా ఏంటంటే గ్రూప్స్లో వీ వాంట్ టు కనెక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ అన్నమాట. సో అలా అప్పుడప్పుడు కొంతమంది కపుల్స్ కూడా వస్తారు. సో ఇక్కడే అండి నేను చెప్పింది. సో మా వాళ్ళకి పెట్రోల్ అవసరం ఉండే, సో ఒక విలేజ్లో ఆగాము. ఆ విలేజ్ దగ్గర కాస్త వచ్చి మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు వచ్చారు. సో వాళ్ళు కాసేపు మాట్లాడిన తర్వాత భయ్యా కొంచెంసేపు క్రికెట్ ఆడతారా మాతో అని అడిగారు. సో మాకు అంత టైం లేదు, ఎందుకంటే మేము 1 day ట్రిప్లో మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే 3 స్పాట్స్ ఉన్నాయి కాబట్టి. సో మేము ఏం చేసామంటే, సరే మా వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఆడతాం మీతోని. సో అంటే ఇక వాళ్ళు కూడా, అది విలేజ్ కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. సో అలా కాసేపు అరౌండ్ ఒక 20 to 25 minutes మేము వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసాము. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఫేస్లో స్మైల్ కనబడుతూ ఉంటుంది మీకు. అండ్ మా వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు, వాళ్ళకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యలో క్రికెట్ ఆడడం అంటే చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే అందరికీ కూడా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తాము అండ్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. సో ఇట్లాంటి మూమెంట్స్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము కూడా. అండ్ ఈ తాండాస్ అని అంటారు, జనరల్గా జైరాబాద్ నుంచి వెళ్తూ ఉంటే తాండాస్ అని అంటారు. సో ఈ విలేజెస్లో మెయిన్లీ ఇట్లా గొర్రెలు కానీ లేకపోతే బఫెలోస్ కానీ పెంచుకుంటారు అండ్ దాని మీదనే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రంపల్లి డ్యామ్. సో ఇక్కడ అయితే మనకి ఎలా అంటే, చంద్రంపల్లి డ్యామ్ అనేది మొత్తం గుట్ట అనేది ఇంకోటి ఉంటుంది పాయింట్. సో ఈ చంద్రంపల్లి డ్యామ్ నుంచి గుట్ట దాకా మనకి వాక్వే ఉంటుంది. సో ఇదంతా కవర్ అయ్యేసి సేమ్ ఇప్పుడు చూస్తున్న పిక్లో ఎంత పెద్దగా కనిపిస్తుందో
ఇదంతా ఒక సర్కిల్ అనమాట. సో మాకు మార్నింగ్ రీచ్ అవ్వలేదు కాబట్టి మేము గుట్టముట్ట వ్యూ పాయింట్కి వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి మేమేమనుకున్నాము అంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ చంద్రంపల్లి డ్యామ్. సో మళ్ళీ మేము బ్యాక్ రూట్ చూస్ చేసుకున్నాము. అండ్ ఈ రూట్లో మనకి 30 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇది 1 అవర్ జర్నీ చూపించింది మాకు మ్యాప్లో. అండ్ ఈ రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇలా సింగిల్ వే ఉంది, బట్ ఫారెస్ట్ లాగా మనకి అన్ని గ్రీనరీ లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ రెడ్ కలర్ది ఉంది కదా, రెడ్ కలర్ జాకెట్ వేసుకొని ముందర వెళ్తున్నాడు. సో అది కమాండర్ వెహికల్ అనమాట. సో అది యాక్చువల్లీ క్రూజింగ్ బైక్, బట్ తిను చాలా బాగా నడిపాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బీభత్సంగా నడిపేశాడు. అండ్ ఇదొక గ్లిమ్స్ ఎంతమంది వెళ్ళామని చెప్పి చూపించడానికి నేను ఒక దగ్గర ఆగేసి ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసాను. అండ్ ఆల్సో ఒక దగ్గర అయితే మనకి కంటిన్యూస్ రోడ్లో అయితే బాగా వచ్చింది. ఇక్కడ అంతా కొంచెం గతుకుల రోడ్ ఉండేసరికి నేను కూడా అంత కరెక్ట్గా తీయలేకపోయాను. బట్ ఇప్పుడు ఈ క్లిప్లో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్లిప్లో ఎలా చూస్తున్నారో సేమ్ అలానే మనం టోటల్ ట్రిప్ కూడా అలానే సింగిల్ లైన్లో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మిగతా వెహికల్స్కి కూడా ఇబ్బంది అవ్వద్దు అన్నట్టు. సో మీరు చూస్తున్నది ఫ్రమ్ 100cc బైక్స్ నుంచి మనకి అరౌండ్ 650cc బైక్ దాకా మనకి ఈ ట్రిప్లో కనిపిస్తాయి. మోస్ట్లీ హిమాలయన్స్ అండ్ ట్రయంఫ్, వన్ అండ్ ఓన్లీ హంటర్ మనది. అండ్ ఒక స్క్రాంబ్లర్ వచ్చింది డ్యూకాటి నుంచి. అండ్ అట్లాస్ట్ మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ రీచ్. సో బేసిక్గా మనమైతే గూగుల్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది వాటర్ ఫాల్. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏమో మనకి మ్యాక్సిమం స్టోన్స్ ఉండే అండ్ వాటర్ కూడా చాలా తక్కువ ఉండే. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సో ఈ వాయిస్ ఓవర్ వీడియోస్ బాగుంది అంటే నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.